Meditation is the solution for all the problems of humanity. Meditation is the answer for all the questions of humanity. ఎవరికైనా ఏదైనా సమస్య వస్తే, ప్రాబ్లం వస్తే కూర్చోవాలి ధ్యానంలో. ఎవరికైనా ఒక ప్రశ్న వస్తే కూర్చోవాలి ధ్యానంలో. ఇంకోడెవడు నీకు సమాధానం ఇచ్చే మొగుడు ఎవడు లేడు, నీకు నువ్వే మొగుడివి. నాకు నేనే మొగుడిని. ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి. ఉద్ధరేద్ ఆత్మనాత్మానం ఆత్మానం అవసాదేత్ ఆత్మవే ఆత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మన. ఎవరిని వాడే ఉద్ధరించుకోవాలి. ఎవరిని వాడే కిందకి దిగజార్చకుండా సంరక్షించుకోవాలి. ఎవరికి వాడే శత్రువు, ఎవరికి వాడే బంధువు. ధ్యానం చేస్తే మనకి మనమే బంధువులం, ధ్యానం చేయకపోతే మనకి మనమే శత్రువులము. భగవద్గీతలో క్లియర్గా చెప్పబడింది ఏం చేయాలో, ఏం చేయకూడదో. ఏం చేయాలి? నిన్ను నువ్వు ఉద్ధరించుకోవాలి. ఏం చేయకూడదు? నిన్ను నువ్వు దిగజార్చకూడదు. ధ్యానం చేయకపోతే మనం దిగజారిపోతూ ఉంటాం, ముసలితనం వైపు పోతాం, చావు వైపు పోతాం. ధ్యానం చేస్తుంటే మనం యవ్వనం వైపు పోతుంటాము, చిరంజీవి వైపు పోతుంటాం. మనకి అసాధ్యమైనది లేనే లేదు. దేర్ ఇస్ నథింగ్ విచ్ ఇస్ ఇంపాసిబుల్ ఫర్ యూ ఇఫ్ యూ ఆర్ విల్లింగ్ టు డూ మెడిటేషన్. దేర్ ఇస్ నథింగ్ విచ్ ఈస్ బియాండ్ యువర్ పవర్. ఒకానొక కోతి ధ్యానం చేసి హనుమంతుడయింది. అన్నీ కోతులే, కానీ ఒక కోతి మటుకు ధ్యానం చేసింది. ధ్యానం చేసి ఎక్కడెక్కడ పోయిందో గాల్లో ఎగరడం మొదలుపెట్టింది కోతి. మరి మనకేం పోయే కాలం? మనం ఎందుకు ధ్యానం చెయ్యం? పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ ధ్యానానికి అంకితము.